स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रस्तुत प्रकट गुरु हरि महंत स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय जय जय। మనముంటున్న ఈ బ్రహ్మాండంలోని జీవులము మనమందరము చాలా అదృష్టవంతులం. ఎందుకంటే సాక్షాత్తు పరబ్రహ్మ తన ఏకాంత సేవకుడైన అక్షర బ్రహ్మని తీసుకొని మనముంటున్న ఈ బ్రహ్మాండంలోకి ఇప్పుడున్న ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము 1781లో 3 ఏప్రిల్ రోజు రాత్రి 10:10 అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో జననం తీసుకోవడం జరిగింది. ఆధ్యాత్మిక ప్రకారము సనాతన ధర్మంలో మన విరాట బ్రహ్మ శరీరము ఆయుష్ చూస్తే ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయి 51వ సంవత్సరంలోని ఫస్ట్ రోజు మిట్ట మధ్యాహ్నంలోని 7వ మనువులోని 28వ మహాయుగంలోని కలియుగంలో మనం ఉన్నాం. అవన్నీ మల్టిప్లై చేస్తే 2 కోట్ల సంవత్సరాల ఆయుష్ ఈ బ్రహ్మాండానికి అయింది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1781. మన అదృష్టం ఏంటంటే 5000 సంవత్సరాల క్రితము శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధంలో 8వ చాప్టర్లోని భగవద్గీతలోని 8వ అధ్యాయంలో చెప్పబడిన అక్షర బ్రహ్మ 15వ చాప్టర్లో చెప్పిన పరబ్రహ్మ ఇప్పుడు సాకార రూపంలో మన బ్రహ్మాండంలో విరాజులై ఉన్నారు. త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, సత్యయుగంలో నరసింహస్వామి గారు, రాముడు, కృష్ణుడు, వామనుడు వీరందరూ భూమిపైన, శంకరుడు వీళ్ళందరూ భూమిపైన విరాజులై ఉన్నప్పుడు సాకార రూపంలో ఈ ఒక్క జీవులము మనము మానవ శరీరంలో ఉన్నామా? మానవ శరీరానికి ముందు ఉన్న 83,99,999 శరీరాలలో ఉన్నామా? జంతువు చెట్ల శరీరంలో ఉన్నామా? అంతకన్నా ముందు ఉన్న పంచభూతాలలో ఉన్నామా? మనిషి శరీరంలో ఉండే వారికి భక్తుల్లాగా దర్శన భాగ్యం మనం చేసుకున్నామా అన్నది నాకైతే గుర్తులేదు. మీలో ఎవరికైనా ఒకరికి గుర్తుండుంటే పాదాభివందనాలే. ఇప్పుడు మాత్రము ఒకటి సత్యం ఏంటంటే మనము సాకార రూపంలో మానవ శరీరానికి వచ్చి ఒక భక్తుడి రూపంలో భగవంతుడు సాకార రూపమైన పూర్ణపురుషోత్త నారాయణుడి దివ్యమైన భవ్యమైన స్వరూపము పూజ్య మహన్ స్వామి గారి రూపంలో ఇవ్వ మనం దర్శనం చేసుకుంటున్న స్థితి మామూలు స్థితి కాదు. ఒక 10వ క్లాసు ఎగ్జామ్ పాస్ అయితేనే స్వీట్లు పంచిపెడతారు. ఒక చిన్న ఉద్యోగం వస్తేనే అందరికీ గెట్ టుగెదర్ పార్టీ ఇస్తారు. అట్లాంటిది 83 లక్షల శరీరాలని దాటి, అన్ని క్లాసులని దాటి, చెట్లకి జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, జంతువులకి పాముకి కాళ్ళు లేవు, చేతులు లేవు, కుక్కకి చేతులతోని తినే స్థితి లేదు, నాలుకతో నాకుతూ ఉంటుంది. అలాంటి శరీరాలను దాటి ఒక మానవ రూపం వచ్చి మానవ రూపంలో భక్తుడయి భగవంతుని స్పృహ కలిగి గుడికెళ్ళే యోగ్యత కలిగి ఉన్న ఈ ఒక్క మనకి ప్రతి క్షణము ఆనందమయమే. కానీ ఆనందంలో ఉండగలుగుతున్నామా? ఉండలేకపోతున్నాం. ఎందుకు? మాయా ప్రభావం వల్ల. ఈ ఒక సమస్త ప్రయాణం అంతా మతిమరుపు ద్వారా మరిపించేసి మనల్ని బందీలాగా తన ఆధీనంలో ఉంచుకుంటూ ఉందన్నమాట. ఆ జీవితమే మనము ఒక మనుష్య భావంతో జీవిస్తూ ఉంటాం అన్నమాట. మనము దివ్యభావానికి వచ్చినా కూడా, మనం చేసుకున్న ప్రతి పని కూడా దివ్యభావం అయినా కూడా, భగవంతునికి భక్తి చేసే యోగ్యత మానవ శరీరానికి వచ్చినా కూడా ఇంకా మానవ భావంతోనే మనం జీవిస్తూ ఉంటామన్నమాట. అదే మాయా స్వరూపము. ఎవరికైతే దివ్యభావము మానవభావము ఏకమైపోయి చేస్తున్న ప్రతి పని దివ్యభావంగా భావించి, మానవ శరీరంతో చేస్తున్న ప్రతి పని దివ్యభావంగా భావించి జీవిత ప్రయాణంలో ముందుకెళ్తారో
వారికి చేయాల్సింది ఇంకా ఏమీ లేదు. మాయని ఈది బయటికి వచ్చిన స్థితి అన్నమాట. మనం తిన్నా భగవంతుడు తిన్నున్నట్టే, మనం వింటున్నా భగవంతుడు వింటున్నట్టే, మనం చూస్తున్నా భగవంతుడు చూస్తున్నట్టే, మనం వాసన పీల్చుకున్నా ఊపిరి పీల్చుకున్నా భగవంతుడు పీల్చుకున్నట్టే, మనము ఆలోచించినా భగవంతుడు ఆలోచించినట్టే, మన చేతిలో పనులు చేస్తున్నా భగవంతుడు పని చేస్తున్నట్టే, మనం నడిచినా భగవంతుడు నడిచినట్టే ఉన్న స్థితిని కనుక మనం అనుభవించగలిగితే మానవ భావము దివ్య భావము ఏకమైపోయి మాయ నుంచి ఈది బయటికి వచ్చి ముక్తుల్లాగా ఉన్న స్థితిని మనము అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. మనుష్య భావమే భగవంతుడు క్రియేట్ చేసిన మాయ. మనుష్య భావమే భగవంతుడు సృష్టించిన మాయ. ఆ మాయలో మనం జీవిస్తూ ఆ మాయని మనము గనుక పసిగట్టి దాని స్వరూపం తెలుసుకొని ఎవరైతే అది దివ్యభావంగా మార్చుకుంటారో వారికి ముందుగా దర్శనమిచ్చేది భగవంతుని అఖండ దర్శన పరమానంద స్థితి. ఇంకా వారు చేయాల్సింది ఏమీ ఉండదు. ఇప్పుడు 1781 సంవత్సరంలో వారు అయోధ్య దగ్గర జననం తీసుకొని పరబ్రహ్మ అక్షర బ్రహ్మ బాద్రా జిల్లా గుజరాత్లో జననం తీసుకొని ఈ పరబ్రహ్మ చిన్నతనం పేర్లు హరికృష్ణ ఘనశ్యామ్ మహారాజ్. 11 సంవత్సరాల వరకే వారు చెప్పయ్య గ్రామంలో ఉండి తర్వాత కాలంలో 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు భారతదేశం అంతా కూడా ప్రయాణం చేసి ఆ తర్వాత మానసరోవరం కూడా వెళ్ళడం జరిగింది. బద్రికాశ్రమం కూడా వెళ్ళడం జరిగింది. బద్రికాశ్రమం మానవ శరీరంతో వెళ్ళలేము, ఎందుకంటే భయంకరమైన నెగిటివ్ టెంపరేచర్స్ ఉంటాయి అక్కడ. మన వల్ల సాధ్యం కాదు. ఆత్మలు మాత్రమే, శుద్ధ చైతన్య ఆత్మలు మాత్రమే అక్కడికి వెళ్ళగలవు అన్నమాట. ఆ తర్వాత వారు తిరుపతికి కూడా 3 నెలలు ఉన్నారు. వచ్చి ఎవరు గుర్తుపట్టలేదు. తర్వాత వెళ్ళి గుజరాత్కి వెళ్ళిన తర్వాత తిరుపతిలో మనం వెళ్ళినా కూడా ఎవరు గుర్తుపట్టరు. ప్రైమ్ మినిస్టర్ వస్తేనే అటెన్షన్గా ఉంటారు. అలా వెళ్ళి కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర గుండా వెళ్ళి గుజరాత్కి వచ్చిన తర్వాత లోజు గ్రామంలో రామానంద స్వామి గుర్తుపడతాడు. సాక్షాత్ పరబ్రహ్మ వచ్చేసాడు అని. ఎందుకు గుర్తుపట్టగలిగాడు అంటే ఆయన ఉద్ధవుడు అనమాట. ద్వాపర యుగంలో కృష్ణుడు రాజ్యంలో ఉన్న లా మినిస్టర్ ఉద్ధవుడు అనమాట. చాలా ఇంటెలిజెంట్. ఆయన గుర్తుపట్టి స్వామి నీ పేరు అని సహజానంద అని నామకరణం చేసి ఇంకా ఆశ్రమ బాధ్యతలంతా అప్పచెప్పిన తర్వాత దేహాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది. అప్పుడు స్వామి ఆ రామానంద స్వామి దేహం వదిలిపెట్టిన 14వ రోజు స్వామి నారాయణ మహామంత్రాన్ని ఇస్తాడన్నమాట. స్వామి అంటే అక్షర బ్రహ్మ, నారాయణ అంటే పరబ్రహ్మ. ఎవరైతే ఈ మంత్రజపం చేస్తారో స్థూల సూక్ష్మ కారణ శరీరాలను దాటి లోపటున్న ఆత్మదర్శనం అవుతుంది. అందులో పరబ్రహ్మ విరాజులైన పరబ్రహ్మ దర్శనం కలుగుతుంది. అది అత్యాంతిక ముక్తి స్థితిని అనుభవించడం మొదలు పెడతాడు జీవుడు అని చెప్పి తర్వాత కాలంలో 31 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆత్మవిద్య ప్రచారం చేస్తూ తన ధామానికి అక్షరధామానికి 49వ ఏట వెళ్ళిపోయేటప్పుడు అక్షర బ్రహ్మని మనకి విచ్చి వెళ్తాడు. తర్వాత కాలంలో అదే అక్షర బ్రహ్మ భగత్జీ మహారాజ్, శాస్త్రిజీ మహారాజ్, యోగిజీ మహారాజ్, ప్రముఖ్ స్వామి మహారాజ్, ఇప్పుడు ప్రకట మహాన్ స్వామి మహారాజు విరాజులై ఉన్నారు. మొన్న 2 ఫిబ్రవరి 2026లో 2nd రోజు అట్లాదర, వడోదర దగ్గర పక్కనున్న అట్లాదరలో 350 ఎకరాలలో 3 లక్షల భక్తులు దర్శనం చేసుకున్నారు. మహాభాగ్యం. 92వ సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్స్ అతి అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మన కథామృతములకు వస్తే మానవ భావము, మనుష్య భావము, దివ్య భావం. ఈ గుణాతీతానంద స్వామి తన సాధులతో ఒకసారి భక్తులతో ఊరుకు అలా వెళ్తూ ఉంటారు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి. మధ్యలో ఒక బావి వస్తుంది. బావిలో ఉన్న నీటి పైన అంతా పాకురు పట్టి ఉంటుందన్నమాట. పాకురు ఉన్న స్థితిలో నీరు కనపడదు. అలా మాయ ఉన్న స్థితిలో ఆత్మ కనబడదు. ఆ స్వామి గుణాతీతానంద స్వామి ఒక రాయి తీసి ఆ పాకురు పైన వేసేసరికి పాకురంతా పగిలి అటు ఇటు చిన్న భిన్నమైపోయి స్పష్టమైన నీటి దర్శనం కలిగింది. ఆ రాయే, వేసే రాయే మనం చేస్తున్న భక్తి. ఆ భక్తి కనుక మన మాయకి స్పర్శ అయ్యి మానభావము దివ్యభావం అయిన రోజు
పాకురు అన్న మాయ పక్కకు తొలగి స్పష్టమైన నీరు దర్శనం ఎలా కలిగిందో నీటి దర్శనం అలా ఆత్మదర్శనం అవుతుంది. ఆత్మదర్శనంలో మనకి శుద్ధ చైతన్య ఆత్మలో పరబ్రహ్మ అఖండ దర్శనం కలుగుతుంది. ఇది సత్యము, శాస్త్రాలు ఘోషిస్తుంది ఈ ఏకైక విషయము. మాయ అంటే ఏంటి, దాని స్వరూపం ఏంటి? వచనామృతము గరుడ మధ్య ప్రకరణం 65వ వచనామృతంలో భగవాన్ శ్రీ స్వామినారాయణ మాయని వర్ణిస్తూ భగవంతుడి ప్రసాదించిన ఈ శరీరంలో మనుష్య భావంతో ఉంటూ భగవంతుని కూడా సామాన్య మానవుల్లాగా అనుకునేదే మాయ స్వరూపము. దివ్యభావమే మానవ భావంగా చూసే దృష్టికోణమే మాయస్వరూపము అని తెలియజేయడం జరిగిందనమాట. ఉదాహరణ, ఒక చెరువు నీటిలో చేపలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. రాత్రిపూట చంద్రబింబం పడుతుంది. చేప ఏమనుకుంటుందంటే ఆ చంద్రబింబం కూడా నాలాంటి ఒక చేపనే అనుకుంటుందన్నమాట మాయలో. చంద్రబింబము ఏంటి అనేది మనుషులకి తెలుసు. అద్భుతమైన ఆకాశంలో సూర్యకిరణాలు పడి ఎంతో ఆహ్లాదకరంగా ఉండే చంద్రుడు, దాని ప్రతిబింబం మాత్రమే నీటిలో పడుతుంది అని తెలిసి కూడా చేప మాయలో ఉంటూ ఆ జీవరాశికి అర్థమైన విధంగా విషయం ఏంటంటే అది కూడా ఒక చేప అనుకుంటుంది అనమాట. మనం కూడా దివ్యభావంతో చేస్తున్న పనులన్నీ పరబ్రహ్మ శక్తితో మన శరీరం నడుస్తుంది అన్న సూక్ష్మరహస్యం తెలిసి కూడా మానవ భావంతోనే జీవిస్తూ ఉంటాం అన్నమాట. ఏ ఒక్క క్షణం కూడా నా హృదయంలో పరబ్రహ్మ విరాజులై ఉన్నారు, ఆ విరాజులైన పరబ్రహ్మ శక్తి పక్కకు జరగంగానే ఇది ఒక శవం అవుతుంది అన్న రహస్యం తెలిసి కూడా తెలియకుండానే మానవ భావంతో జీవిస్తూ ఉంటాం అన్నమాట. అంత పవర్ఫుల్ అన్నమాట. ఒకసారి ముంబైలో బాల్ గంగాధర్ అనే ఒక స్టేజ్ డ్రామా ఆర్టిస్ట్ ఉంటాడు. ఇప్పుడంటే మనకి సినిమాలు ఇవన్నీ వచ్చాయి. అంతకుముందు వేషధారణ చేసేవాళ్ళు. అంతకుముందు పూర్వకాలం ఏంటంటే స్త్రీలు వేషధారణకి ఒప్పుకునే వాళ్ళు కాదు, వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు. పురుషులే స్త్రీ రూపాన్ని కూడా వేషధారణలో వేసుకొని నాట్యం ఆడేవాళ్ళు, డ్రామా చేసేవాళ్ళు. అయితే ఈ బాల్ గంగాధర్ అన్న ఒక నాటకస్తుడు స్త్రీ రూపాన్ని వేషధారణలో వేసుకుంటే స్వయాన తన భార్య కూడా గుర్తుపట్టదనమాట. అంత అందంగా ఉంటాడనమాట. మాయలో పడి మన నిజ స్వరూపాన్ని కూడా మనం గుర్తుపట్టలేకపోతున్నాము. మానవ దృష్టితోనే, మానవ భావంతోనే మనం చేస్తున్న పనులన్నీ కూడా చూసి మనం తాత్కాలిక ఆనందాన్ని పొందుతున్నాం, కానీ అత్యంతిక ఆనందాన్ని పొందట్లేదు. దివ్యభావంతో చూస్తే మనకి అత్యధికమైన ఆనందం కలుగుతుంది. శ్రీకృష్ణుడు చిన్నతనంలో నుంచే ఎంతోమంది అసురులని సంవరించాడు. మనకి తెలుసు, అది దివ్యభావం. పుట్టినప్పటి నుంచి కంసుని కూడా సంవరించాడు, అన్నీ జరిగాయి. కానీ అదే కృష్ణుణ్ణి వెన్న దొంగతలిస్తున్నాడు అని చెప్పి మనం మానవ దృష్టితో చూడడం కూడా చేశాం. కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడైన ఆయన భూమండలమైన విరాజులై ఉన్నప్పుడు ఎవ్వరూ భగవంతుడని గుర్తుపట్టలేదు. భగవత్ ఆకారంలో వచ్చాడని దివ్యభావంతో ఎవరు గుర్తుపట్టలేదు. కేవలము 5గురికి మాత్రమే తెలుసు. రాముడు ఉన్నప్పుడు కూడా 5గురికి మాత్రమే తెలుసు అనమాట. మిగతా ఎవరికి తెలియదు అనమాట. మాయ తెలియనిది కూడా, ఎందుకంటే మానవ దృష్టితో చూస్తాం కాబట్టి. భగవాన్ స్వామినారాయణ తన దేహ రూపంలో వచ్చినప్పుడు కూడా ఆ తర్వాత ఉన్న అక్షర బ్రహ్మలు, అక్షర పురుషోత్తమ దివ్యమైన భవ్యమైన స్వరూపాలు చూపెట్టినప్పుడు కూడా ఇప్పటివరకు ఈ పరంపరలో అనాదిగా వారిని అంతం చేసే ప్రయత్నాలు అనేకం ఉన్నాయి. దేహభావంతో గుర్తించి వారి దివ్య రూపము అర్థం చేసుకోక, మహిమను అర్థం చేసుకోక వారిని అంతం చేసే కార్యక్రమాలు, ప్రయత్నాలు అనేకంగా జరిగాయి. అయితే భగవంతుడు తన ఐశ్వర్యాన్ని, స్వరూపమైన విరాట స్వరూపాన్ని చూపెడితే మనం చూడగలమా? మహాభారతంలోనే శ్రీకృష్ణుడు విరాట స్వరూపాన్ని
అర్జునుడికి చూపెట్టిన వేళ చూడలేకపోయాడు. మామూలు స్థితిని ఇమ్మీడియట్గా చేంజ్ ఓవర్ చేయమని కృష్ణుడికి విన్నపించుకున్నాడు. మనకి ఆయన ఐశ్వర్యంతోనే వస్తే మనం చూడగలమా? అందుకని స్వామి మనలాంటి మానవ శరీరాన్ని తీసుకొని మన మధ్యలోనే ఉంటూ మనకి కావలసిన పనులన్నీ చేసి పెడుతూ ఉంటాడనమాట. ఆ చూసే విధానమే దివ్య భావంతో చూస్తే ఆయన ప్రకట దర్శనం మనకి నిత్యం కనబడుతూ ఉంటుందన్నమాట. భగవంతునితో జీవించేదే మానవ జన్మ, కానీ మానవ భావంతో చూసి మన లిమిటెడ్ సెన్సెస్, కళ్ళతోని కొంత దూరం వరకు చూడగలం, చెవులతోని కొంతవరకు వినగలం, ముక్కు వాసన కొన్ని రుచులే మనం వాసన తీల్చుకోగలం, నాలుక కొన్ని రుచులే మనం పసిగట్టగలం. ఈ నిమిత్త దాంతో చూసి భగవంతుని నిమిత్తం చేసేస్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే ఈ భావన మనకి మారుతుందో అప్పుడు భగవంతునితో జీవించే అఖండ ఆనందాన్ని మనం పొందగలం అన్నమాట. ఇలాగే మనకి వచనామృత గ్రంథంలో పాంచాల్ 4వ వచనామృతంలో స్వామినారాయణ భగవాను దీన్ని వర్ణిస్తూ, మానవుల్లాగానే నేను తింటాను, ఆ తర్వాత నిద్రపోతాను, ఆ తర్వాత నడుస్తాను, నాకు కూడా కామక్రోధ మద మత్స ఈర్ష్య అన్నీ కూడా అప్పుడప్పుడు ప్రకటమవుతూ ఉంటాయి అని చెప్తుంటాడనమాట. కానీ అది గుర్తుపట్టిన వాడు ముక్తుడు, గుర్తుపట్టని వాడు జీవుడు. ఇప్పుడు ఈ మానవ భావము అర్థము ఏంటిది, ఎలా దాన్ని మనము అర్థం చేసుకోవాలి అన్న విషయానికి వస్తే, దాన్ని మనము ఒక స్వరూపము సంబంధిలాగా చూడొచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆచరణ యోగ్యంలాగా కూడా మనం కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. స్వరూపంలాగా ఎలా అర్థం చేసుకోవచ్చు అన్నది చూస్తే, జునాగఢ్లో అమర్షిపాల అనే ఒక ద్వారపాలకుడు ఉంటాడు. అది గుణాతీతానంద స్వామి జునాగఢ్లో ఉన్నప్పుడు ఈ అమర్షిపాల అనే ఒక ద్వారపాలకుడు అక్కడ గుణాతీతానంద స్వామిని సాధారణ సాధు అని మనసులో ముద్ర వేసుకుంటాడు. ఇది ఒక స్వరూపం, ఆయన కనపడుతుంది, ఆయన కూడా నమ్మడనమాట. అయితే ఒకసారి ఏమవుతుందంటే, ఈ ఒక స్వరూప మహిమని ఆ అల్పబుద్ధితో అక్కడ ఉన్న ఒక భక్తుడు ఈ ఒక ద్వారపాలకుని అడుగుతాడనమాట, గుణాతీతానంద స్వామి ఎవరు, ఆయన మహిమలు ఏంటి అని అడిగితే, ఆ ద్వారపాలకుడు మానవ భావంతో ఏం చెప్తాడంటే, ఆయన అన్నీ పెద్దరికంగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు అని చెప్తాడనమాట. ఎందుకంటే దివ్యభావం లేదు కాబట్టి ఆ మానభావంతో ఆ అక్షర బ్రహ్మ గుణగణాలని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు అని ఆ భక్తుడికి చెప్తాడనమాట. అది ఒక స్వరూపము నిష్ట కలగని స్థితి అన్నమాట. మానవభావము మనం స్వరూపం ద్వారా ఎలా మనము దర్శించుకోవచ్చు అన్నది ఇదొక నిదర్శనం అన్నమాట. ఇప్పుడు ఆచరణలో పెడితే దాని ద్వారా మనం ఎలా అనేది చూస్తే, మనకి గుణాతీతానంద స్వామి ఏంటంటే తర్వాత కాలంలో మనకి యోగీజీ మహారాజ్ ద్వారా దర్శనమైంది. యోగీజీ మహారాజుకి గోండాల్ అనే ఒక ప్రదేశము చాలా ప్రియమైందన్నమాట. ఆఖరికి అంతకాలం అంతా కూడా గోండాల్లోనే తన శేష జీవితాన్ని గడపడం జరిగింది. స్మృతి మందిర్ కూడా అక్కడే ఉంది గోండాల్లో. ఈ యోగీజీ మహారాజు ఆ ఒక గోండాల్ మందిర్కి చాలా సేవ చేసేవాడు, తన్మన్ సేవ చేసేవాడనమాట. అయితే ఒకసారి 1960లో యోగీజీ మహారాజు అహ్మదాబాద్లో శిఖర్బర్ మందిరు కట్టాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అక్కడున్న భక్తులు ఏమన్నారంటే, ఈ యొక్క యోగీజీ మహారాజ్ని, స్వామి నీవు చేసిందంతా ఆ ఒక్క గోండాల్లో సమర్పించావు, ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి అహ్మదాబాద్ మందిర్ కట్టు, నీకు
అని చెప్పి అక్కడ అనడం జరుగుతుందన్నమాట. కానీ యోగిజీ మహారాజు అహ్మదాబాదులో ఉన్న భక్తులతోని సంపర్కం చేసి అక్కడ మందిరం కట్టిస్తారనమాట. కానీ అందరేమో ముద్ర వేస్తారంటే చాలా ఎంత లోభం చూడండి యోగిజీ మహారాజ్కి. తనకి కావలసిన మందిరం గోండాల్లో కట్టించుకున్నారు, అక్కడ సేవ చేశారు, కానీ అక్కడిది మాత్రం ఇక్కడికి తీసుకురావట్లేదు, ఎంత స్వార్థం అని ముద్ర వేయడం జరిగింది అనమాట. అలా ఆచరణలో కూడా మనము మానవ దృష్టితో చూసే విషయం ఇలా ఉంటుందన్నమాట. దివ్యభావము మనుష్య భావము ఒకటే అని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్నది చాలా స్పష్టంగా స్వామినారాయణ భగవాన్ చెప్పారు. పరబ్రహ్మ అక్షర బ్రహ్మ అక్షరధామంలో ఎలా ఉన్నారో పృథ్వీ పైన మనుష్య రూపం ధారణ చేసిన వాళ్ళ స్వరూపం కూడా వాళ్ళ ఆచరణ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది, ఏమీ భేదం లేదు అని చెప్పారనమాట. రెండోది, సత్పురుషుడు దివ్య చరిత్ర ఏదైతే చేస్తున్నారో భూమండలం పైన, ఆ దివ్య చరిత్ర చేస్తున్నది కూడా మానవ చిత్రంలో కనబడేదంతా కూడా భగవంతుడు అక్షరధామంలో ఎలా ఉన్నదో ఆ సత్పురుషుడు ద్వారా అదే దివ్య చరిత్రం ఇక్కడ చేస్తున్నాడు అని తెలియజేయడం జరిగింది. మూడో విధంగా చెప్పడము, సత్పురుషుడు దివ్య చరిత్ర కళ్యాణకారి అన్నమాట. అక్షర బ్రహ్మ అక్షరధామంలో ఎలా అయితే ఉన్నారో వర్తమాన కాలంలో మహన్ స్వామి కూడా అలాగే తన జీవితాన్ని మనకి ప్రకటంగా చూపెడుతున్నాడు అనమాట. అంటే ప్రకట భగవంతుడు భగత్జీ మహారాజ్, శాస్త్రీజీ మహారాజ్, యోగిజీ మహారాజ్, ప్రముఖ స్వామి మహారాజ్ ఇప్పుడు మహాన్ స్వామి రూపంలో మనకి చూపెడుతున్నారని చెప్పడం జరుగుతుందన్నమాట. దివ్యభావము మనుష్య భావము ఎవరైతే అది అర్థం చేసుకోలేదో వారికి నష్టపోయేది ఏంటి అని కనుక మనం చూస్తే, మనము ఇప్పుడు మహాన్ స్వామి గారు ఆశీర్వాదం ఇచ్చారు మనకు ఒక కార్యం జరగాలని, ఆ కార్యం జరుగుతనేమో ఆయన మీద సరే ఆయన ఆశీర్వాదం ఫలించింది అని మనం తృప్తి పొందుతాం. ఒకవేళ ఆ కార్యం జరగలేదు అంటే ఇమ్మీడియట్గా మానవ భావం వచ్చేసి ఆయన పైన తిట్ల వర్షం కురిపిస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఆయన నుంచి మనం దూరం అయిపోతూ ఉంటాం అన్నమాట. ఇలా ఒకసారి యోగిజీ మహారాజు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతావు అని ఒక బాలుడికి ఆశీర్వాదం ఇస్తారన్నమాట. కానీ ఆ బాలుడు సరి అయిన మార్క్స్ రాకపోయేసరికి యోగిజీ మహారాజు మీద మానవ భావంతో చూసి సత్సంగానికి దూరం అయిపోతాడనమాట. అలా మనం గనక మహాభారతంలోని శిశుపాలుడి జీవితం చూస్తే కృష్ణుడికి రిలేటివే, చుట్టరికమే శిశుపాలుడు, కానీ దివ్యభావంతో చూడక కృష్ణుడి చేతిలోనే అంతమైపోవడం జరుగుతుందన్నమాట. ఆ మానవ భావం వస్తే అలా మనము దూరం అయిపోతాం. ఇప్పుడు సూర్యకిరణాలు ఉంటాయి, అందరి మీద సూర్యకిరణాలు పడతాయి దివ్యభావము. కానీ ఆ సూర్యకిరణం మధ్యలో కొంచెం మనం మట్టి విసిరేస్తే ఏమవుతుంది, మానవ భావంతో ఆ మట్టి మళ్ళీ మనకంలోనే పడుతుంది, ఆ సూర్యుడి దగ్గరికి చేరదు చేరదు చేరదు. అదే మాయా ప్రభావం మనకి మానవ దృష్టితో మనం దుమ్ము పోసే పనులన్నీ చేస్తూ ఉంటామన్నమాట. దివ్యభావము మనుష్య భావము ఒకటే అని అనుకుంటే ఏమిటి లాభము అన్నది కనుక చూస్తే, మనము ముక్తి స్థితి పొంది పరమానంద స్థితిలో జీవితం గడుపుతాము అన్నది పెద్ద లాభము. ఆ గురు పరంపరలో మనకి భగత్జీ మహారాజు జీవిత చరిత్ర చూసిన, యోగిజీ మహారాజు, శాస్త్రీజీ మహారాజు, ప్రముఖ స్వామి మహారాజు, మహాన్ స్వామి మహారాజు, ఈ పరంపరలో లేశమాత్రం కూడా మనకి భేదం కనబడదు. వాళ్ళు చేస్తున్న దేహంతో చేస్తున్న ప్రతి కార్యము దివ్యంగా భవ్యంగానే ఉంటాయి అన్నమాట. అది మనకి గొప్ప లాభము. ఆ పరంపరలో మనం భగవంతునితో జీవిస్తున్నాము అన్న అనుభూతిలో మనం జీవిస్తాం కాబట్టి ఇంకా మనము పరమానంద స్థితిలో అత్యాంతిక ముక్తి పొంది ఇదే ఆఖరి జన్మయ్యి మనము అక్షరధామంలో స్థిర నివాసము పొందే యోగ్యత మనకు కలుగుతుంది. ఎందుకంటే మన మనసులో మనుష్య భావం లేక దివ్య భావంతో భగవంతుని మనం నింపుకొని నిత్యము ఆయన మీద
మనము దివ్యభావంతో ప్రతి పనిని కూడా చూస్తాం కాబట్టి ఇదే ఆఖరి జన్మయి అత్యాంతిక ముక్తిని పొందుతాము. అది మన సౌభాగ్యము. ఈ కథామృతంలో ఇంత అద్భుతమైన మానవ భావము, దివ్య భావం అన్న అద్భుతమైన కథామృతాన్ని మనకు అందించిన పూజ్య మాన్స్వామి గారి పాదపద్మముల దగ్గర నమస్కారాలు తెలుపుతూ ఇవాళ సత్సంగాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ స్వామినారాయణ భగవానికి